బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పాత్రికేయ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడి పందాలు, గుంటాడ బరులతో పోలీసులు బ్రోకర్గా మారనున్నారు. సంక్రాంతి సంబరాలు ముసుగులలో స్థానిక ఎమ్మెల్యే తీవ్ర అవినీతికి పాల్పడ్డారు. ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం తీర ప్రాంతాల్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ అమలాపురంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి సంబరాల ముసుగులలో స్థానిక ఎమ్మెల్యే ఆయితాబత్తుల ఆనందరావు కోట్లాది రూపాయలు వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారని అన్నారు. 2 సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాల పేరుతో వసూలు చేసిన మొత్తాలను ఎంత ఖర్చు చేశారో, ఎంత మింగేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి, అధికారుల నుంచి, వివిధ షాపింగ్ మాల్స్ నుంచి, కాంట్రాక్టర్ల నుంచి పెద్ద మొత్తంలో నిధులు వసూలు చేశారన్నారు. వీటిపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు. గుంటాడ, కోడిపందాల బరల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి ఆ నగదును ఎమ్మెల్యేకి అందించి పోలీసులు బ్రోకర్లుగా మారిపోయారని అన్నారు. ప్రతి రైతు నుంచి ఎకరాకు 5 లక్షల రూపాయలు వసూలు చేశారు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి, అలాగే చిరు వ్యాపారస్తుల నుంచి 10,000 రూపాయల చొప్పున వసూలు చేశారు. ఎస్ యానంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఓ విలేకరి అగ్ని ప్రమాదానికి గురై కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అంటే అక్కడ ఏ రకమైన సౌకర్యాలు లేవని చెప్పడానికి నిదర్శనమన్నారు. అమలాపురం ఆర్టీఓ భర్త కాంట్రాక్టర్ గా మారి పనులు చేయిస్తున్నారంటే వ్యవస్థను ఎంత దిగదార్చారో తెలుస్తోందన్నారు. గత 18 సంవత్సరాలుగా 2 పంచాయతీరాజ్ ఈడీఈలు అమలాపురంలోనే స్థిరపడి పనిచేస్తూ లక్షల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఏ విధంగా ప్రజలందరూ గమనించారని చెప్పేసి అందరిగా మనవి చేస్తున్నారు. 2300 సంవత్సరాల క్రితం సానిక్షుడు గారు ఒక మాట చెప్పారు. దేశంలో రాజు పరిపాలన సరిగ్గా లేకపోతే కనుక, ఈ దేశంలో రాజు యొక్క పరిపాలన విఫలమైతే కనుక ప్రజలు వ్యభిచారము, జోదము నిర్వహించాలని చెప్పాడు ఆ రోజు సాణిక్యుడు. మరి ఆ సాణిక్యుడు చెప్పిన రీతిగా ఈరోజు మీరు పర్యాటక రంగంలో ఉత్సవాల పేరు చెప్పి మీరు గుండాటలు ఎంతగా నిర్వహించారో ప్రజలందరికీ తెలియపరచాలని చెప్పేసి అందరిగా మనవి చేస్తున్నాను. గుండాటలతో పాటు పేకాట అసలే పర్యాటక రంగమా, అది ఉత్సవమా? ఆంధ్ర గోవా అంటున్నారు. ముఖ్యమంత్రి గారు మరి పర్మిషన్ ఇచ్చారంటున్నారు. ముఖ్యమంత్రి గారు గుండాట్లు ఆడమని చెప్పారా? ముఖ్యమంత్రి గారు పేకాటలు నిర్వహించమని చెప్పారా? లేదు, అక్కడ అశ్లీల అసభ్యతమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించమని చెప్పారా? మీరు సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గారు అని చెప్పేసి అందరిగా మనవి చేస్తున్నాను. మీరు రైతుల దగ్గర నుంచి ప్రతి ఎకరానికి 5 లక్షల రూపాయలు వసూలు చేశారని మరి అపోహలు ఉన్నాయి. అది నిజమా కాదా మీరు సమాధానం చెప్పాలి అని చెప్పేసి నేను అడుగుతున్నా. మీరు మాట్లాడితే మా స్థానిక విలేకరులకు ఫోన్ చేస్తారు. నేను చేసే కార్యక్రమాలు మీరు ఎందుకు ప్రజలకు చూపించట్లేదు? నేను ఎస్సీ వాడిని కదా, నేను ఎస్సీనే కదా మీరు చూపించలేదు అంటున్నారు. మరి స్థానికంగా ఒక ఎస్సీ శాసనమండలి సభ్యుడిగా నేను ఉన్నాను. మీరు ఉత్సవాలకి మాకు ఆహ్వానం పంపారా? మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి మీరు ఉత్సవాలకి ఆహ్వానం పంపవలసిన బాధ్యత మీ మీద ఉందా లేదా సమాధానం చెప్పాలని చెప్పేసి అందరికీ మనవి చేస్తున్నాను. మరి చంపలేదు కదా, పంపలేదు కదా, పంపలేదంటే మీకో న్యాయమో మాకో న్యాయమా? ఇది ఎక్కడ న్యాయం అండి ఎమ్మెల్యే గారు అని చెప్పేసి అందరికీ నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు ఎంత డబ్బు కలెక్ట్ చేశారో సమాధానం చెప్పాలని చెప్పేసి అందరూ మనవి చేస్తున్నాను. మీకు మీ మధ్యన పోలీసు వ్యవస్థ ఉంది. ఈ పోలీసు వ్యవస్థ ఒక బ్రోకర్ లాగా తయారయ్యి ప్రతి కోడి పందెం నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మీకు ఇచ్చిన మాట వాస్తవా కాదా ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి అందరిగా మనవి చేస్తున్నాను. మరి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మీరు వసూలు చేశారు. అక్కడ నిర్వహిస్తున్నటువంటి చిన్న చిన్న స్టాల్స్, కాఫీ హోటల్స్, టిఫిన్ హోటల్స్ రోజుకి 3,000 నుంచి 4,000 రూపాయలు. పాప చిన్న చిన్న చిరు వ్యాపారుల దగ్గర నుంచి మీరు 3 రోజులకే 10,000 రూపాయలు మీ కార్యకర్తలు వసూలు చేశారంటే ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో సమాధానం చెప్పాలని చెప్పేసి అందరిగా మనవి చేస్తున్నాను. అక్కడ సరైన సౌకర్యం లేదు. మీరేదో అక్కడ విపరీతమైనటువంటి కార్యక్రమాలు చేశారు.